అందరికీ ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రభు మనకిస్తున్నటువంటి వాగ్దానం ఫిలిప్పి 4:13. నన్ను బలపరచువాడైన క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. ఆమెన్. మీరు ఇప్పుడు కష్టాల్లో ఉన్నారా? మీ జీవితం అంతా బరువుగా ఉన్నట్లు అనిపిస్తుందా? అయితే భయపడొద్దు, కానీ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. I can do కాబట్టి all అన్ని things విషయాల్లో through ప్రభుపై Christ who ఆధారపడి నా strengthens me. దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు, నేను ఏ విషయంలో కూడా ఓడిపోను, నాకు అంతా దేవుడు విజయాన్నే ఇస్తాడని మనం ధైర్యంతో ఉండాలని ఈరోజు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు ప్రభువా. అవును నాయన, నువ్వు మాకు వాగ్దానం ఇచ్చి ఉన్నావు, నిన్ను బలపరచు అని అందే నేను సమస్తము చేయగలనని ప్రభువా. మమ్మలను బలపరిచే దేవుడు నీవై ఉంటుండగానైనా ఈరోజు ఎంతమంది బిడ్డలు బాధలు, కష్టములు, వేదనలు, కన్నీటిలో ఉన్నారో ప్రభా, ప్రతి ఒక్కరిని కూడా బలపరచమని ప్రార్థిస్తూ ఉంటున్నాము నాయన. ఒంటరి అయిన వారిని 10,000 మంది చేస్తానన్నావు కదా ప్రభా. ప్రతి బిడ్డను కూడా నాయన ఇప్పుడే నువ్వు ఆదరించమని, వారి జీవితాల్లో ఉన్న ప్రతి కష్టము నుండి వారికి విడుదల దయచేయమని, వారి దుఃఖమును సంతోషంగా మార్చమని ప్రభా. అయ్యా, నీపై ఆధారపడుతూ ఉండగా నాయన నీవే వారిని బలపరిచి నడిపించమని ప్రభా. అయ్యా, మంచి ఆరోగ్యమును, భద్రత, క్షేమమునిచ్చి నడిపించమని ప్రభా. ప్రయాణములన్నింటిలో ఈ దినము తోడై ఉండమని అయ్యా, మేము బలహీనమని ఎందరు బాధపడుతూ ఉన్నారు వారందరిని ధైర్యపరిచి బలపరచమని, నీ అందే అన్ని కార్యములు సఫలమని నాయన, భయము లేకుండా ధైర్యముతో ముందుకు సాగుట కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ వాక్యాన్ని అందరూ కూడా వినండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించునుగాక. ఏ విషయంలో కూడా మేము ఒంటరిమని భయపడకుండా నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడని ధైర్యంతో మనందరం కూడా ముందుకు సాగి వెళ్ళుటకు దేవుడికి మన కృప దయచేస్తాడు కనుక ఆ తండ్రిని వేడుకుందాం. అందరికీ ప్రైజ్ ది లార్డ్.